ఐ థింక్ ఐ హావ్ సీన్ ఈ ఫ్యూ పిక్చర్స్ ఇన్ యువర్ ఇన్‌స్టాగ్రామ్ విత్ ఎన్టీఆర్ గారు ఒకటి అవును. అండ్ చిరంజీవి గారు రీసెంట్ అవునవును. ఏంటి అంటే లైక్ ఆయన బర్త్‌డేకి హి ఈస్ వెరీ క్లోజ్ టు తారక్ గారు. సో, ఆ బర్త్‌డేకొస్తే ఎళ్లి ఫోటో దిగాము. అసలు నేను చూడంగానే పక్కన "మీ ఫ్రెండా?" అన్నాడు. "అవును." అని వెరీ క్యాజువల్‌గా అసలు అది మెగాస్టార్ అయితే అదసలు ఆయనకి పద్మ అవార్డ్ అవార్డ్ వచ్చినప్పుడు అందరూ ఎళ్తున్నప్పుడు ఎళ్ళాను. అదొక ఎనర్జీ, ఆ ఆరా వేరు. దగ్గరకొచ్చాక అక్కడ అందరూ చెప్తున్నారు, "సార్ మీ పెద్ద ఫ్యాను." అదేంటి "అవునా?" అని చేయేసారు ఇట్లా. చేసి షాట్ కశ్యప్ అనే పేరు చాలా పాపులర్ కాబట్టి మీరు కూడా అలానే ఇట్స్ గుడ్ థింగ్ అయితే అట్లీస్ట్ కశ్యప్ అన్నారు. మొన్న ఎవరో మీడియాలో కసబ్ గిసప్ అన్నారు. కసబ్ అన్నారా? కసబ్ అన్నారు. బాబు అది కాదయ్యా బాబు. మీతో పాటు స్టార్ట్ అయిన వాళ్ళు చాలామంది షార్ట్ ఫిల్మ్ ఎరాలో స్టార్ట్ అయిన వాళ్ళందరూ లైక్ లాంగ్ బ్యాక్ ఇప్పుడు దేర్ ఇన్ గుడ్ ప్లేసెస్. నా ఫీలింగ్ ఏంటంటే ఓవరాల్ స్పాన్‌లో చూసుకోవాలి. లైక్ ఎండ్ ఆఫ్ అవర్ కెరియర్స్ యూ నెవర్ నో తర్వాత ఫాస్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు ఈ నగరానికి ఏమైందైనా పెళ్లి పెళ్లి చూపులైనా ఇప్పుడు వేసుకొని చూసినా కూడా వి True. ఫైండ్ సమ్ ఏదో ఎగ్జాక్ట్లీ. కనెక్టివిటీ. డెఫినెట్గా మా థాట్ ప్రాసెస్ అంటే మేము అదే మాట్లాడుకుంటూ ఉంటాము. మీరు సెకండ్ టైం చూసినప్పుడు ఇంకో పర్స్పెక్టివ్లో చూస్తారు. ఫైండింగ్స్ ఎక్కువ ఉంటాయి. యా. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు కశ్యప్ శ్రీనివాస్ గారు ఉన్నారు. మే 1న గాయపడిన సింహం థియేటర్స్లోకి వస్తుంది. మామూలుగా రావట్లేదు, ఒక రేంజ్ రోడ్లో వస్తుందన్నమాట. అండ్ మనకి జనరల్గా యాక్టింగ్లో అనురాగ్ కశ్యప్ గారు ఉన్నారు, మ్యూజిక్లో సునీల్ కశ్యప్ గారు ఉన్నారు, తర్వాత మోటివేషన్ ఇన్ఫ్లుయెన్స్ దాంట్లో ఎంవిఎన్ కశ్యప్ ఉన్నారు. సో ఫైనల్లీ మనకి డైరెక్టింగ్ కమ్ యాక్టింగ్లో ఇప్పుడు అనురాగ్ కశ్యప్ ఉన్నారు, ఐ మీన్ కశ్యప్. కశ్యప్ శ్రీనివాస్ ఉన్నారు. ఈ కశ్యప్‌లన్నీ నాకు చాలా పేర్లనమాట కన్‌ఫ్యూజన్ అనిపిస్తది. అండ్ ఎనీవే కశ్యప్ అనే పేరు చాలా పాపులర్ కాబట్టి మీరు కూడా అలానే ఇట్స్ గుడ్ థింగ్ అయితే అట్లీస్ట్ కశ్యప్ అన్నారు. మొన్న ఎవరో మీడియాలో కసబ్ గిసప్ అన్నారు. కసబ్ అన్నారా? కసబ్ అన్నారు. బాబు అది కాదయ్యా బాబు. మీరు ఇప్పుడు ఈ జాకెట్, ఆ బ్యాగ్ అయన్నీ పట్టుకొనెళ్తే ఎక్కడైనా ఆపేస్తారేమో. ఆపుతారేమో భయంగా ఉంది. సో ఐ థింక్ చాలా హెక్టిక్ స్కెడ్యూల్, ఇంటర్వ్యూస్, ప్రమోషన్స్ చూస్తుంటేనే అర్థమైపోద్ది. ఇలా ఒక మనకి రియాక్షన్స్ వస్తాయి కదా, ఇలా ఎగ్జాస్ట్ రియాక్షన్స్ వస్తాయి కదా, అలా అనిపిస్తుంది. అండ్ Right. ఫైనల్లీ వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో ఇప్పుడు మచ్. లాంగ్ బ్యాక్ కెరీర్ స్టార్ట్ చేసి షార్ట్ ఫిల్మ్స్ అని అవ్వని ఇవ్వని లైక్ మధ్యలో కూడా కొన్ని వికీ డోనర్ ఇలా కొన్ని ఫిల్మ్స్‌కి వర్క్ చేసి రైట్ అది ప్రమోషన్స్. ప్రమోషన్స్‌కి అది స్టంట్స్, ఇప్పుడు త్రివిక్రమ్ గారి స్పీచెస్ అలాంటివి కూడా చాయ్ బిస్కెట్‌లో చేసి లైక్ యూ హావ్ వెరీ లాంగ్ వర్క్ ఇన్ ద ఇండస్ట్రీ. బట్ పీపుల్ అన్‌నోటీస్డ్ కొంచెం కొన్ని టైమ్స్. రైట్. సో ఏంటి గాయపడిన సింహంతో రావాలని అనిపించింది ఎలా? అలా కదా అంటే చాలా సార్లు దీంతో వస్తున్నాం అనుకుంటాము. బట్ అది కుదిరేది కాదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇది కుదిరింది. సో అది అంతే, ఇంక ఇట్స్ లైక్ దాని గురించి ఏం చెప్తాం అంటే టైం. రెగ్యులర్‌గా అదే చెప్తున్నాను. టైం. ఇంత టైం పట్టిద్దా? అంటే జనరల్లీ మీతో పాటు స్టార్ట్ అయిన వాళ్ళు చాలామంది షార్ట్ ఫిల్మ్ ఎరాలో స్టార్ట్ అయిన వాళ్ళందరూ లైక్ లాంగ్ బ్యాక్ ఇప్పుడు దేర్ ఇన్ గుడ్ ప్లేసెస్. సో ఎప్పుడైనా అనిపిస్తుంటదా నాకు ఇంకొంచెం ఎందుకు ఇంత టైం పట్టిందనో లేతే? సో ఫ్రాంక్లీ లేదు. హ్మ్. ఎందుకంటే నా ఫీలింగ్ ఏంటంటే ఓవరాల్ స్పాన్‌లో చూసుకోవాలి. లైక్ ఎండ్ ఆఫ్ అవర్ కెరియర్స్ యూ నెవర్ నో తర్వాత ఫాస్ట్ చేయొచ్చు టీమ్. సో ఇట్స్ లైక్ క్రికెట్‌లో రన్ రేట్ లాగా. స్టార్టింగ్ స్లో అయినా ఎండ్ ఆఫ్ ది డే విన్ అవ్వడం ఇంపార్టెంట్. సో దీని స్ట్రైక్ రేట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇంక అంతే, ఇప్పటివరకు ల్యాగ్ అంతా కవర్ చేస్తాం. కవరేజ్ ఉంది. ఈ ఫిల్మ్‌తో నాకు తెలిసి పీపుల్ విల్ నోటీస్ హూ ఈస్ యువన్, అంతేనా? టార్గెట్ అంటే ఎండ్ ఆఫ్ ది డే టార్గెట్ అయితే అదే. లైక్ వీ షుడ్ అంటే సక్సెస్ అనేదే కదా మెయిన్. ఎండ్ ఆఫ్ ది డే ఎన్ని చేసినా ఎన్నేళ్ళకి ఇప్పుడు నేను ఎన్నేళ్ళకి చేశాను ఏంటి అనేది చూసేవాడికి అనవసరం. చూసినోడు ఆ రోజు ఆ 2 అవర్స్ 20 మినిట్స్ తర్వాత ఏం ఫీల్ అయ్యాడు అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత ఓహో! ఇది తీసినోడు ఎన్నేళ్ళు ఏంటి అనేది జర్నీ చూస్తారు. జర్నీ. అప్పటి వరకు నేను జర్నీ చేశానా ఫరక్ పడదు. ఎవరు పట్టించుకోరు. ద రిజల్ట్ ఆఫ్ ద ఫిల్మ్ విల్ ప్లేస్ యూ ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ప్లేసెస్ అనిపిస్తుంది. యాహ్! అండ్ ఏంటి ఈ సినిమా కోసం 600 మందిని ఆడిషన్ చేశారా? ఎవరైనా అడిగారా దీని గురించి? ఎవరు అడగలేదు. లేదు. మోస్ట్ లేదు. ప్రాబబ్లీ 600 మందిని గాయపడిన సింహం కోసం ఆడిషన్ చేయడం అనేది సో ఒక 2 డేస్‌లో అంటే నాకేంటంటే చిన్న క్యారెక్టర్ నుంచి పెద్ద క్యారెక్టర్ వరకు నాకేదో టక్కుమని ఎవరినో పెట్టాలని లేదు. అంటే సీ బెస్ట్ పార్ట్ ఏంటంటే మంచి కాస్టింగ్ దొరికింది. బట్ సెకండ్ లేయర్ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. అవును. థర్డ్ లేయర్ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. అవేంటంటే నాకు ఈ సినిమాలో ఒక్క సీన్ కోసం వచ్చి అలా ఎళ్ళిపోయిన వాళ్ళు కూడా వాళ్ళు డెఫినెట్‌గా
వాళ్ళు ఏమాత్రం టైమింగ్ సరిగ్గా చెప్పకపోయినా ఆ సీన్ పోతుందండి. పండదు. అవును. పండదు. అందుకని ఐ వాస్ వెరీ పర్టిక్యులర్ ఏంటంటే అట్‌లీస్ట్ వాడు 1 సీన్‌కైనా రానియండి. కొంచెం క్వాలిటీ ఉండాలనేది. సో, అవుట్‌పుట్ మీద మాత్రం చాలా ఫోకస్డ్‌గా యాహ్! సో, 610 మెంబర్స్ 2 డేస్‌లో ఆడిషన్ చేసామనమాట. సో, బిగ్ టాస్క్ అనిపించలేదా? 600 మందిని ఆడిషన్ చేయడం అంటే ఫ్రాంక్లీ అంతమంది వస్తారనుకోలేదు. ఓపెన్ పెట్టేసాము. అంటే ఈ ప్లేస్ చెప్పేసి ఓపెన్ పెట్టేసాము. అది నమ్మకాలోనే అయింది కదా! నది కాదు. అయితే మేము 100 మెంబర్స్ వస్తారనుకున్నాం. అసలు లైక్ ఒక డే 300 వచ్చేసి కొంతమంది వెళ్ళిపోయి సెకండ్ డే కూడా 300 వచ్చేస్తే ఇంకా 610 తర్వాత ఓకే. వి హాడ్ ఎనఫ్ అని ఆపేసామనమాట. లేకపోతే అంటే అంతమంది యాక్టర్స్ ఉన్నారు. ప్యాషనేట్‌గా ఉన్నారు ప్యాషనేట్‌గా. ఇండస్ట్రీ అంటే. అవునవును. యాహ్! దీంట్లో కూడా అంటే కొంతమందికి చిన్న రోల్స్ ఇవ్వలేదు. బికాజ్ వాళ్ళకి ఇంకా స్కోప్ ఉందని. కొంతమందికి చిన్న రోల్స్ అయినా కూడా చేసి వాళ్ళు చిన్న చిన్న ఇప్పుడు సార్ 'జేడీ' సార్ యొక్క టీమ్, గ్యాంగ్, గ్యాంగ్‌లో ఉన్నారు. ఆ గ్యాంగ్‌కి ఇంకో వెనక ఉన్నారు. సబ్ గ్యాంగ్ ఉంటది. సబ్ గ్యాంగ్ ఉంటారు. వాళ్ళు కూడా ఆడిషన్. ఇప్పుడు కానీ ఇప్పుడు ఈ ఫిల్మ్ చూసుకుంటే లైక్ ఒక గ్రూప్ ఆఫ్ మ్యాడ్‌నెస్ పీపుల్ వర్క్ చేశారేమో అని అనిపించింది. పవన్ సాధినేని గారు, మీరు, రైట్. తరుణ్ భాస్కర్ గారు, జేడీ గారు కూడా ఇంకో ఎక్స్ట్రార్డినరీ మ్యాడ్‌నెస్ ఉంటది. ఈవెన్ ఫరియా వీళ్ళు కూడా ఐ థింక్ మానస కూడా దే హావ్ సమ్ మ్యాడ్‌నెస్. అంటే సే 'జేడీ' గారు ఒక మ్యాడ్‌నెస్. అసలు ఆయన నేను కూర్చుంటే వేరే జోన్‌లో ఉంటాం. లిటరల్లీ క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటే నేను టెక్స్ట్ చేస్తుంటా. సార్ ఆ షాట్ అక్కడ ఆడు కొట్టకూడదు. అదొక అంటే నమ్మరు. ఈ ఈ ఇంత వ్యక్తి ఇంత టచ్ ఉంటది. ఇంత పర్సనాలిటీ. ఫారియాతో అదొక వైబ్. అంటే అసలు నిన్న మ్యూజిక్ సిట్టింగ్స్‌లో ఎక్కడో కూర్చోంటే నాకు బోర్ కొడుతుందంటే వచ్చేసి కూర్చొని జస్ట్ ఊరికనే పక్కనుంది చిల్ అవుట్. అది ఇప్పుడు సీ అందరితో రాదు. రాదు అంటే మానస వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అసలు. చిల్ అండ్ మరీ అంత మంచోళ్ళని కూడా నేను చూడలేదు. మరీ మంచి అమ్మాయి అసలు. అలా తరుణ్ అసలు నాకు 10 ఇయర్స్‌గా హాయ్ బాయ్ పరిచయం. ఫస్ట్ ఐ థింక్ బుక్ లాంచ్ కూడా అప్పుడు తరుణ్ గెస్ట్ అనుకుంటా. బుక్ లాంచ్ అవును అక్కడ కలిసాం. సో నాకు అంటే హాయ్ బాయ్ అప్పుడప్పుడు కలిసే రేంజ్ హాయ్ ఎలా ఉన్నావు అనే టైపు. తర్వాత కొంచెం పరిచయం. ఇప్పుడు ఈజ్ వన్ ఆఫ్ మై వెరీ క్లోజ్ పీపుల్. సో ఒక తరుణ్, ఒక మానస, ఒక ఫారియా, జేడీ సార్ అయితే ఫ్యామిలీ లాగా అయిపోయింది ఇంకా. పవన్ సార్ నాకు ఎప్పటి నుంచో 10 ఇయర్స్‌గా పరిచయం. తెలియకుండా ఒక చిన్న పవన్ ఎలాంటంటే మరీ అంత ప్యాషనేట్ అది అది మరి ప్యాషన్ అని కూడా అనలేం. అదొక ఉద్యమం టైప్‌లో ఉంటది సినిమాలనేది. అంటే ఎవరైనా సినిమా ఫ్రెండ్స్‌తో వెళ్ళటం వేరు. ఒక గ్రూప్ పెట్టి ఆ గ్రూప్‌లో అందరూ హ్యాండ్స్ అప్ పెట్టాలి. రేపు ఆ సినిమా ఉంది ఎవరెవరు వస్తారంటే ఆళ్ళందరూ హ్యాండ్స్ అప్ పెడితే అందరికి టికెట్లు తీసుకొని వెళ్తాం. అది ఎవ్వడు చేయడు ప్రపంచంలో. అండ్ నిన్న తరుణ్ గారు ఎక్కడ ఒక మాట అన్నారు. ఒక ఫ్రైడే కోసం సినిమా తీయొద్దు అని. రైట్. ఒక ఫ్రైడే కోసం తీయొద్దు. ట్రూ. ఇప్పుడు ఏంటంటే మీ పర్సెప్షన్ ఏంటి అసలు మీ తరుణ్ గారి కూడా ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు రావాలి. అలా అసలు ఆయన చెప్పిన సెన్స్ ఏంటంటే I know. ఇట్ షుడ్ బి I know. లాంగ్ స్టాండింగ్ అని. ఇప్పుడు True. ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఈ నగరానికి ఏమైందైనా Yeah. పెళ్లి చూపులైనా ఇప్పుడు వేసుకొని చూసినా కూడా వి True. ఫైండ్ సమ్ ఏదో ఎగ్జాక్ట్‌లీ. కనెక్టివిటీ. డెఫినెట్‌గా మా థాట్ ప్రాసెస్ అంటే మేము అదే మాట్లాడుకుంటుంటాము. ఏంటంటే ఈ మూవీ కూడా మీరు సెకండ్ టైమ్ చూసినప్పుడు ఇంకో పర్స్పెక్టివ్‌లో చూస్తారు. ఫైండింగ్స్ ఎక్కువ ఉంటాయని. యాహ్! సో చిన్న డీటెయిల్స్ ఉంటాయి. అది మీకు ఫస్ట్ టైమ్ అది డీటెయిలా కాదో కూడా తెలీదు. సెకండ్ హాఫ్ తర్వాత తెలుస్తుంది అది యాక్చువల్లీ డీటెయిల్ అని. వెరీ మైన్యూట్ థింగ్స్ అవి. సో అదేంటంటే ఫస్ట్ హాఫ్‌లో చూసినప్పుడు అది జోక్‌లా ఉంటది. బట్ సెకండ్ హాఫ్ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే సినిమా చూస్తారో కూల్ అంటే ఇంకొంచెం ఇంటరాక్టివ్‌గా ఉంటుంది లైక్. సో పర్స్పెక్టివ్ మారుతది. సో అవన్నీ కూడా అంటే మా కాన్ఫిడెన్స్ ఏందంటే రాసేటప్పటి నుంచే ఎలా అంటే నా పర్సనల్ ఏంటంటే సినిమా అనేది అట్‌లీస్ట్ 2 టైమ్స్ చూడగలిగేలా రిపీట్ అంటే నా గోల్ ఏంటంటే నేను ఏ సినిమా చేసినా రిపీట్ వాల్యూ ఎట్లా తీసుకురావాలనేది ఆన్ పేపర్ నుంచి తేవాలనేది నా గోల్. అది అచీవ్ చేస్తామా లేదా అనేది అది టైం డిసైడ్ చేస్తుంది. కానీ నాకైతే ఒక సినిమా నాకు మళ్ళీ చూడాలి. ఇప్పుడు ఈరోజు చూసాక
కుదిరితే నచ్చితే అరే నువ్వు చూడలేదా పద వెళ్దాం అనాలి. అంటే నేను సినిమాని ప్రేమించిన సినిమాలన్నీ నేను అలా చూసా. ఇంక్లూడింగ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో కాదు గానీ ఇప్పుడు 'ట్రిపుల్ ఆర్' ఉంది. ఇది కామెడీ ఫిల్మ్ దానికి దీనికి సంబంధం లేదు. కానీ ఒక 'ట్రిపుల్ ఆర్' ఉంది. నేను చూసి దాని నెక్స్ట్ డే పదరా అన్న. అదే రోజు మళ్ళీ ఎళ్ళాను. 'రోమాంచం' ఉంది. నేను 'రోమాంచం' చూసి ఎక్సైట్ అయ్యి నా ఫ్రెండ్‌ని పక్క రోజు 'రోమాంచం' తీసుకెళ్ళా. సో, నా అల్టిమేట్ గోల్ ఏందంటే ఒక సినిమా ఏది చేసినా రీవాచ్ అది ఇది అవ్వకపోతే నేను మళ్ళీ రిపీట్ వాల్యూ ఎలా దాని మీద వర్క్ చేస్తున్నాను. సో, జనరల్లీ ఫిల్మ్స్ అనేవి ఇప్పుడు యూఎస్‌లో, నార్త్ అమెరికా ఇట్లా అంతా గూడా అదంతా బాగా ట్రెండ్ ఉంటది. గ్రాస్ అని నంబర్స్ యేసుకుంటారు. కానీ మీరు డైరెక్ట్ ట్రంప్ గారితోనే సెటైర్స్ అన్నప్పుడు మరి ప్రాబ్లమ్ అనిపించదా? అక్కడ మార్కెట్‌కి గాని, అక్కడ తీసుకెళ్ళినప్పుడు గాని జనరల్లీ తెలుగు పీపుల్ విల్ లవ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. అంటే వెయిటింగ్ మనం మరీ చిన్నోళ్ళం. అసలు ఒక ట్రంప్ వాడితే ఎఫెక్ట్ జనరల్లీ ఇట్లా యూజ్ చేసిన అట్లా ఏమన్నా ప్రమోషన్స్‌లో గూడా వాడుతున్నారు. ఇందాక గూడా ఒక వీడియో చూసాను. ఇప్పటివరకైతే తరుణ్ గారు అటెళ్తుంటే ట్రంప్ పిలుస్తున్నట్టు మెనీ థింగ్స్ యూ హావ్ యూజ్డ్ అనిపించింది. ఇప్పటివరకైతే ఏం కాలే పెట్టాము. ఏం కాలే అది వెళ్తుంది. హ్మ్. అండ్ ఐ థింక్ వరల్డే వాడుతోంది ఇష్టం వచ్చినట్టు. అవునవును. ఇప్పుడు ఓపెన్ చేస్తే ట్రంప్ మీద ఎన్ని మీమ్స్, జోక్స్. ఏఐ వీడియోస్ ఎన్నున్నాయి. అండ్ ఎక్కువ మాట్లాడితే అవార్డ్ ఫంక్షన్స్‌లో పెద్ద పెద్ద సెలబ్రిటీసే ఎఫ్ ట్రంప్ అన్న అవునవును. ఓపెన్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. చేస్తున్నారు. ఆ తర్వాత కూడా వాళ్ళు నార్మల్‌గా తిరుగుతున్నారు కదా! సో, సో, మనం వి సెడ్ అంటే జస్ట్ ఒక హ్యూమర్ టైప్ అంతే గదా! అంతే. హ్యూమర్ అంటే ఇంట్రెస్టింగ్ హ్యూమర్ అది. చాలా అదొక అటెంప్ట్ అది. విల్ సీ అది ఇప్పుడు ఇది రెగ్యులర్‌గా అయ్యేది కాదు. నేనే ఇంకోసారి ఇది చేయలేను. ఆ! సో, యాక్చువల్లీ మీరిప్పుడు తరుణ్ గారితోటి వర్క్ చేస్తున్నారు కాబట్టి జనరల్లీ అందరూ అడుగుతారు. ఆయన ఒక డైరెక్టర్, మీరొక డైరెక్టర్ ఎలా ఉంటది? ఆయన ఇన్వాల్వ్ అయ్యారా? హ్యాండ్స్ పెట్టారా? ఏమైనా కథ ఇచ్చారా? ఇవి చాలా అడుగుతారు. బట్ వాట్ రియల్లీ తరుణ్ గారు ఈస్ ఫైండింగ్ అంటే ఆయన యాక్టింగ్ చేస్తున్నారు, డైరెక్టింగ్ చేస్తున్నారు. ఆయన బై ఛాన్స్ అంటే అది ఎలాగో మొత్తానికి యాక్టర్ అయిపోయారు. యాక్టింగ్ చేస్తున్నారు. ఒక పక్క డైరెక్టింగ్ చేస్తున్నారు. వాట్ రియల్లీ తరుణ్ గారి ఫైండింగ్ అంటే ఏమన్నా మీకు ఎప్పుడైనా చెప్పారా? షేర్ చేసుకున్నారా? చాలామంది ఏంటంటే ఫోర్స్ చేస్తున్నారు ఆయన్ని. సో ఇయన్నీ తీ, ఇయన్నీ 2 తీయమను నువ్వు సీ ఇట్లా. రైట్ నాకు అర్థమైంది. సో, బేసిక్‌గా ఏందంటే తను వాళ్ళ మదర్‌కి ఓ ప్రామిస్ చేశారు. హ్మ్. నేనొక ఇల్లు కడతాను అని. సో, యాక్టింగ్ ఎందుకు చేస్తున్నానంటే నాకు మనీ వస్తది. నేను మా మదర్‌కి ప్రామిస్ చేశాను. ఇల్లు కట్టి చూపిస్తాను అని. అది నాకు హెల్ప్ అవుతుంది. అండ్ కొత్త ఇల్లు తీసుకున్నారు. సో, కొత్త ఇల్లు కట్టి మొన్ననే ఏదో రిపేర్స్ అవుతున్నాయి. ఇంకా ఫుల్‌గా అవ్వలే గానీ ఎళ్లి చూసొచ్చా. టెర్రిఫిక్‌గా ఉంది ఇల్లు. సో, అంటే తను ఒక గోల్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఏమన్నా డైరెక్షన్‌లో ఇప్పుడు నేను ఇంకోటి సినిమా డైరెక్ట్ చేయాలంటే ఇది అవ్వంగానే యాస్ ఎన్ యాక్టర్ కావాలంటే వెంటనే జూన్‌లో షూట్‌కెళ్ళిపోవచ్చు. కానీ డైరెక్టర్‌గా ఎళ్ళలేను. ఇప్పుడు 'తరుణ్ భాస్కర్' ఇంకో సినిమా తీయాలి డైరెక్టర్ అంటే మళ్ళీ బేస్ నుంచి రాయాలి. దానికి డబ్బులు రావంటే వస్తాయి. కానీ అది ఫినిష్ అయ్యాకే వస్తది. సో, నువ్వు రాసి అది అందరిని పిచ్ చేసి మళ్ళీ యాక్ట్ చేసి తీసి బయటకొచ్చేంత వరకు నువ్వు డైరెక్షన్ ప్రాజెక్ట్ రాదు. సో, నీ రెవెన్యూ ఎప్పుడు జనరేట్ అవుతది? నీ బిల్స్ ఎలా కట్టుకుంటావు? అండ్ నీ డ్రీమ్స్ ఉంటాయి. నాకో ఇల్లు కావాలి. ఎప్పటికొస్తుంది ఇల్లు? నేనిప్పుడు ఇంకో సినిమా ఇది నేను 2 ఇయర్స్ అయిపోతుంది. 24 మేబీ యూ హావ్ స్టార్టెడ్ ఆ! ఆన్. ఇప్పుడొస్తుంది. ఇప్పుడొస్తుంది బయటికి మే ఫస్ట్. ఇప్పుడు నాకు సూపర్‌గా ఇంకో సినిమా వస్తుంది. సూపర్ అంటారనుకుందాం. ఎప్పుడొస్తుంది అది నెక్స్ట్ సినిమా? దానికి ఇంకో 2 ఇయర్స్, 3 ఇయర్స్ తెలీదు. బట్ మనకి చెప్పలేము. ఇప్పుడు నేను చిన్నది అనుకుంటే చిన్నది ఇలా ఏదో చిన్న సినిమా చిన్న సినిమా ఇద్దరితో పెట్టి ఏదో చిన్న అనుకుంటే బెస్ట్ పాసిబుల్ 1 ఇయర్. 1 ఇయర్. యాస్ ఎ డైరెక్టర్‌గా నేను ఇంకోటి తీయాలి చిన్నది కొట్టేద్దాం డేట్స్ పాడలేదు ఏం లేదు అనుకుంటే 1 ఇయర్ పడుతుంది నాకు. అవి ఎలాగో సినిమా గురించి సాటిస్ఫాక్షన్ మూమెంట్ పెరిగాయి కాబట్టి ఐ థింక్ హావ్ సీన్ ఈ ఫ్యూ పిక్చర్స్ ఇన్ యువర్ ఇన్‌స్టాగ్రామ్ విత్ ఎన్టీఆర్ గారు ఒకటి అండ్ చిరంజీవి గారు రీసెంట్. ఏంటి అంటే లైక్ లేదు అదేదో ఛాన్స్ దొరికింది. బేసిక్‌గా నాకు ఒక ప్రొడ్యూసర్ తెలుసు. ఆయన బర్త్‌డేకి హి ఈస్ వెరీ క్లోజ్ టు తారక్ గారు. సో, ఆ బర్త్‌డేకొస్తే ఎళ్లి ఫోటో దిగాము. అంతే. ఏదో ఎక్కడో బీచ్‌కి వెళ్ళినప్పుడు కూడా దేవరా మ్యూజిక్ వేసుకొని సాంగ్స్ అది ఇంకా ఆ మూడ్ ఉన్నప్పుడు అలా. బట్ హి వాస్ వెరీ కూల్ అసలు. అంటే నేను మాట్లాడాము తారక్ గారితో కొంసేపు. యాహ్! అసలు అంటే అప్పుడు ఒక ఇద్దరు సెలబ్రిటీస్‌తో ఎళ్ళాను. సో,
అసలు నేను చూడంగానే పక్కన "మీ ఫ్రెండా?" అన్నాడు. "అవును." అని వెరీ క్యాజువల్‌గా అసలు అది అంటే ఇప్పుడు మనకి ఒక వేరే వైబ్ ఉంటది. అది వెరీ చిల్ అసలు. అంటే వీళ్ళ ఫ్రెండ్ అనంగానే అసలేదో ఫ్రెండ్‌లాగా ట్రీట్ చేశారు. నేను గుర్తుండకపోవచ్చు ఆర్ తెలీదు గానీ, అదొక వైబు. 'మెగాస్టార్' అయితే అదసలు ఆయనకి ఆ పద్మ అవార్డు అవార్డ్ వచ్చినప్పుడు. వచ్చినప్పుడు అందరూ ఎళ్తున్నప్పుడు ఎళ్ళాను. అదొక ఎనర్జీ, ఆరా వేరు. మేమిట్లా అంటే వీపుకి గుచ్చుకోవడం అంటారు గదా! ఆ మనిషి నడిచొస్తుంటే దూరంగా వస్తున్నాడని తెలుస్తుంది. ఆరా వచ్చేస్తుంది ఆరా ముందే. వచ్చేస్తుంది. అది అంటే ఇలా కూర్చున్నాం, వెయిట్ చేస్తున్నాం. సడెన్‌గా ఒక మనిషిలా ఒక కదలిక తెలుస్తుందట్లా. ఇలా చూస్తే ఆ మనిషి వచ్చాడు ఇట్లా. ఓహ్! షిట్ అని. దగ్గరకొచ్చాక అక్కడ అందరూ చెప్తున్నారు, "సార్ మీ పెద్ద ఫ్యాను." అదేంటి అవునా అని చెయ్యేసాడు ఇట్లా. చెయ్యేసి ఓయమ్మ! షాట్ ఇది తిరిగితే నిజమేనా అనిపించింది ఒక సెకండ్. మెంటల్ ఇలా. ఆ తర్వాత "సార్ సెల్ఫీ అంటే ఫస్ట్ ఫోటో ఫోటో అని. "సార్ సెల్ఫీ దిగండి." "ఆ! ఎన్ని ఫోటోలున్నా స్పూన్‌తో కంటే చేత్తో తిన్నట్టుంటది ఆ సెల్ఫీ" అని ఇట్లా సెల్ఫీ దిగాడు. సో, అదంతా ఇలా ఏంటి సర్రియల్ మూమెంట్స్ ఇవన్నీ.